హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో మజారే. ప్రతి వారం మీ అందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తున్న మా మజారే షో ఈ రోజు కూడా ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి సెలబ్రిటీతో రెడీగా ఉంది. కాకపోతే ఈ రోజు మీ అందరికి రాకేష్ చిన్న విషయం గుర్తు చేద్దాం అనుకుంటున్నానండి. అదేంటో అందరికీ తెలుసు. అది 1995 ఆగస్టు 27వ తారీఖు. అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే మళ్ళీ గుర్తు చేయాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను. అప్పటి వరకు పనులతోనో లేకపోతే ఇంకో ఏదో విషయాల్లోనో బాగా అలసిపోయేవాళ్ళం. ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి, అసలు ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందని చాలా మంది చాలా క్వశ్చన్స్ ఉండేవి. సో ఎంటర్టైన్మెంట్ అంటే ఇలా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ అంటే ఇలానే ఉండాలని ఫస్ట్ శాటిలైట్ టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈటీవీ గ్రాండ్ గా లాంచ్ అయింది. మన ప్రముఖ నటి శ్రీదేవి గారి చేతుల మీదుగా చాలా గ్రాండ్ గా లాంచ్ అయిన ఈటీవీ ఇప్పటి వరకు కూడా ఎంతో మంది ఆర్టిస్ట్ ని పరిచయం చేస్తూ ఎంతో మంది కొత్త టెక్నీషియన్స్ ని పరిచయం చేస్తూ మన ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఫస్ట్ టైం టెలివిజన్ లో డైలీ సీరియల్స్ ని స్టార్ట్ చేసింది కూడా ఈటీవీ. అసలు ఈటీవీ రావడే గొప్ప అనే పరిస్థితుల్లో సీరియల్స్ లో పాటలు అంటే ఎలా ఉంటాయి అని పరిచయం చేసింది కూడా ఈటీవీ. వెండి తెర నుంచి బుల్లి తెరకి ఆర్టిస్ట్ ని పరిచయం చేసింది కూడా ఈటీవీ. అలా కాదండి, అసలు రియాలిటీ షోస్ అంటే ఎలా ఉంటాయి, అసలు రియాలిటీ ఎలా ఉంటుంది మనకు కళ్ళకు గట్టినట్టు చూపించింది కూడా ఈటీవీ. అంతెందుకండి, ఈ రోజు మేము సెలబ్రిటీలు అయి కూడా మీ అందరిని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తున్నామంటే ఎంతో మంది కమెడియన్స్ ని జబర్దస్త్ రూపంలో అందించింది కూడా ఈటీవీ. ఎస్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఈటీవీ. చాలా గర్వంగా చెప్పుకోవాలనిపిస్తుంది. సో ఈటీవీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామోజీరావు గారి చేతుల మీదుగా మరో కొత్త 4 ఛానళ్లు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చాయండి. ఈటీవీ సినిమా, ఈటీవీ ప్లస్, ఈటీవీ లైఫ్, ఈటీవీ అభిరుచి. సో ఈటీవీ అభిరుచి ఫస్ట్ ఇయర్ యానివర్సరీ పూర్తి చేసుకున్న సందర్భంగా మా మజారే టీం తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే ఈటీవీ అభిరుచి. సో ఈ రోజు మన మజారే షోలో మనల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి ఒక వండర్ఫుల్ గెస్ట్ సెలబ్రిటీ రాబోతున్నారండి. తన గురించి చెప్పడం కన్నా చూస్తే చాలా మంది తన అని అంటూ ఉంటారు. సో నాకు కూడా ఇష్టమైనటువంటి వ్యక్తి కౌశల్ గారు. కౌశల్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇండియాలో చాలా తక్కువ మంది ఉంటారండి మోడల్స్. అందులో ద మ్యాన్లియెస్ట్ క్యూట్ అండ్ లుక్ తో ఉన్న ఫస్ట్ నాకు బాగా నచ్చిన మోడల్ కౌశిక్ గారు. తను చాలా సీరియల్స్ తో పాటు మూవీస్ లో కూడా మీ అందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తారు. అటు క్రియేటివ్ ఫీల్డ్ లో ఇటు మోడల్ గా తన సత్తానింటో చూపించుకుంటున్నారు. సో ఈ రోజు గేమ్స్ ఆడుతూ చేసిన వంటలు ఎవరు చేశారు, బాగా చేశారా లేదా చెప్పడానికి ఎన్నో పాటలు పడడానికి మన ముందుకు వస్తున్నారు. సో ఈ రోజు కౌశల్ భయ్య నిన్ను మాత్రం మామూలుగా ఆడుకోను భయ్య. సో కౌశల్ భయ్య వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్ టు మజారే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? గుడ్, సూపర్, రాక్ చేస్తున్నావు అనమాట. సో ఎలా ఉన్నారండి? బాగున్నాను. యా, బాగా నడుచుకుంటూ వచ్చేసరికి బాగా అలసిపోయినట్టు. సో అమ్మ నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నాను. చూస్తేనే అర్థమవుతుంది. సో భయ్య చాలా రోజుల తర్వాత చూసాను మిమ్మల్ని. సో నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఐ థింక్ నాకు తెలిసి చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళగా మీ యాడ్ వస్తూ ఉండేది. సో ప్రౌడ్ భయ్య మిమ్మల్ని కలవడం ఈ రోజు ఇలా. సో అది ఎలా వచ్చింది అవకాశం, మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, అసలు మీరు మోడల్ అవ్వాలని ఎందుకు, అసలు అప్పటి వరకు మోడల్ అంటే ఏంటో తెలియదు చాలా మందికి కూడా. అవును, అది యాక్చువల్ గా నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఒక పేపర్ లో ఒక యాడ్ తీసుకొచ్చి మా ఫాదర్ ఇచ్చారు. దట్స్ యాక్చువల్లీ మిస్టర్ ఇండియా కాంపిటీషన్స్ కి ఎంట్రీ ఫామ్ అనమాట. ఏదో సరదాగా అందరితో పాటు నేను కూడా ఫిల్ చేసి పంపించాను. బట్ అదృష్టం కొలదే నేను సెలెక్ట్ అయిపోయింది దానికి. సో రీజనల్స్ బెంగళూరులో అయితే అవుట్ ఆఫ్ 300 మంది సౌత్ ఇండియా నుంచి వచ్చారు. సో వాళ్ళందరిలో నేనే యంగెస్ట్ అనమాట, 16 years అనమాట. సో అందులో 300 మందిలో వాళ్ళు 10 మందిని సెలెక్ట్ చేస్తారు ఢిల్లీకి ఫైనల్ గా. సో 10 మందిని ఒక్కడిని. సో ఫైనల్ గా ఢిల్లీలో ఫైనల్స్ లో ఐఎమ్ టాప్ 14 అనుకుంటా. అలా స్టార్ట్ అయింది మోడలింగ్. ఇంకా మోడలింగ్ నుంచి యాక్టింగ్, యాడ్స్ ఇవన్నీ కంటిన్యూ అవుతుంది. ఏది బాగుంది, మోడలింగ్ బాగుందా, యాక్టింగ్ బాగుందా? ఆబ్వియస్లీ యాక్టింగ్ ఇది డిఫరెంట్, అది టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మోడలింగ్ డిపెండ్స్ ఆన్ యాటిట్యూడ్ అన్నమాట. సో అలా స్టార్ట్ అయింది మీ మోడలింగ్ కెరియర్. సో మా అభిరుచి ప్రేక్షకులకి మీ ఫ్యామిలీని పరిచయం చేయండి. షీ ఇస్ మై వైఫ్ నీలిమా. నమస్కారం. అండ్ షీ ఇస్ మై ఆంట్. గుడ్, క్యూట్ ఫ్యామిలీ మొత్తానికి. సో మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? ఇది యాక్చువల్ గా అరేంజ్ అయిన తర్వాత లవ్ అనమాట. సో అరేంజ్ అండ్ కమ్ లవ్ మ్యారేజ్. ఎలాగా? ఇది యాక్చువల్ గా ఫ్యామిలీ రిలేషన్. సో ఫ్యామిలీ నుంచి వచ్చిన సంబంధం. సో ఫస్ట్ మ్యారేజ్ అయింది, తర్వాత లవ్ చేసుకున్నాం. చేయాల్సి వచ్చింది వెరీ గుడ్. మీరండి, ఎలా ఉంది ఫ్యామిలీ? ఫైనల్ బాగుంది. 2 పిల్లలు. ఏం పేర్లు? నికుంజ్ అండ్ యజ్ఞిత. బాగా అల్లరి చేస్తున్నారా? బాగా. తను కూడా అల్లరి చేస్తుంటారా? తనకు అల్లరి చేసే టైం కూడా ఉండదండి. బేసికల్ ఎక్కడ భయం మీది ఊరు? నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా వైజాగ్ లో. సో వైజాగ్ నుంచి ఇక్కడ
98-99 లో షిఫ్ట్ అయ్యాను. మీరు ఒక్కరు వచ్చేసారా? ఫస్ట్ ఫాదర్ కి ట్రాన్స్ఫర్ అయింది. తర్వాత ఫాదర్ తో పాటు నా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ వర్క్ ఇక్కడ హైదరాబాద్ లో చేశాను ఫైనల్ 6 months. సో అక్కడ నుంచి హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాను. ఓకే ఓకే. ఏం ప్రాజెక్ట్స్ చేస్తారు భయ్య ప్రెసెంట్? ఇప్పుడు ఒక 2 films అవుతున్నాయండి, ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి. ఒకటేమో కన్నడలో, ఒకటి తెలుగులో. అది కాకుండా యాడ్స్ లోని ప్రొడక్షన్ లోని చాలా బిజీగా ఉన్నారు. సో మీరు ఇప్పుడు రాబోయే మోడల్స్ గానీ యాక్టర్స్ గానీ మీరు ఇచ్చేది ఏంటంటే బేసికల్లీ మీకు మోడలింగ్ ఫీల్డ్ లో మంచి గ్రిప్ ఉంది. మీరు చాలా మందికి రోల్ మోడల్ కూడా నాకు తెలిసి కొంతమందికి వచ్చే వాళ్ళకి కూడా. సో మీ తరపున మోడల్ కి వచ్చే వాళ్ళు సజెషన్స్? మోడల్ గా రావాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మీరేంటో మీరు డిసైడ్ అయ్యండి. అంటే చాలా మంది ఏంటంటే నేను కొంచెం రంగు ఉన్నాను, కొంచెం హైట్ ఉన్నాను, కొంచెం వెయిట్ ఉన్నాను అంటే భయ్యా నాకు డౌట్ వస్తుంటది, మనం కూడా మోడలింగ్ చేయొచ్చా? అంటే నాకు తెలుసు నువ్వు కమర్షియల్ కి పర్ఫెక్ట్, ర్యాంప్ కి అన్ఫిట్. ర్యాంప్ కంటే బేసిక్ గా మంచి ఫిజిక్ ఉండాలి, హైట్ ఉండాలి, అది ర్యాంప్. నేను బేసిక్ ఏంటంటే ఇండియా నుంచి 1000 పైగా కమర్షియల్ యాడ్స్ చేసి 90 films చేసి 300 ర్యాంప్ షోస్ చేసి ఒక్కనే. సూపర్, వెరీ ప్రౌడ్ అన్నమాట. నిజంగా మీకు ఎలా అనిపిస్తుంటుంది బయటికి వెళ్ళినప్పుడల్లా? స్టార్టింగ్ లో ప్రౌడ్ గా ఫీల్ అయ్యానండి, ఇప్పుడు కొంచెం పాజిటివ్ గా ఫీల్ అవుతున్నా. సో సరదాగా మా షోకి వచ్చేసినందుకు అమ్మను కూడా తీసుకొని, సో ఈ మా కాన్సెప్ట్ ఏంటో చెప్తాను నేను మీకు. ఇప్పుడు మామూలుగా ఏ కుక్కరీ షోలో వంట చేస్తారు, సాధారణంగా బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ మీ వైఫ్ చేస్తారు, అటు మీ అమ్మగారు వంట చేస్తారు, ఒకే ఐటెం చేస్తారు. ఆ 2 ఐటెంలో ఏది మదర్ చేశారు, ఏది మీ వైఫ్ చేశారో గుర్తుపట్టాలి, అదొకటి. రెండో టఫ్ ఏంటంటే ఏది బాగుందో చెప్పాలి. ఓ దట్స్ వెరీ టఫ్ యాక్చువల్లీ. ఎందుకంటే మదర్ చేసే వంట ఎప్పుడు రుచి కన్నా డెకరేషన్ లో తెలిసిపోద్ది ఈజీగా. బట్ వైఫ్ అంటే ఇప్పుడు వచ్చిన యూట్యూబ్ లోని రెసిపీ బుక్స్ లోని చూసి డెకరేషన్ చేస్తా ఉంటారు. సో దాని మాక్సిమం ఇప్పుడు యూట్యూబ్ ఇక్కడ సెల్ పెట్టుకుంటే ఇక్కడ వంట చేస్తా ఉంటారు. సో ట్రెండింగ్ అయిపోయింది. తను చేసే వంటలు మీకు బాగా ఇష్టమైన వంట? నేను యాక్చువల్ నాన్ వెజ్ లో స్పెషలిస్ట్. యాక్చువల్ గా నాన్ వెజ్ లో వెరైటీస్ లోనే చాలా డెకరేటివ్ వెరైటీస్ చేస్తా ఉంటది. నేను ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడు అలాంటివి మంచి మంచి స్నాక్స్ అవి చేసి పెడతా ఉంటది అనమాట. సో గుడ్. అంత టైం ఉండదు అంటారు మరి? అంటే మీకుంటది అంటే ఇయర్ మొత్తంలో మే ఒక్క పీరియడ్ కొంచెం రిలాక్స్ గా ఉంటాం. సో అదే టైంలో ఐపీఎల్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ చేసే టైం ఉంటుందా. వెరీ గుడ్. మ్యాచ్ చూస్తూ మ్యాచ్ కి టైం కేటాయించుకుంటారండి. మ్యాచ్ ఎక్కడుందో ఆ పర్టికులర్ అవర్, ఆ పర్టికులర్ డే కి ఉంచుకుంటారు అనమాట. అవునా? సో అందుకే మా మజారేలో ఒక మజా గేమ్ స్టార్ట్ చేశాను. ఎవరైనా మన ఫంక్షన్ కి వెళ్తే వెల్కమ్ డ్రింక్ ఇస్తారు కదా, అలానే మా షోలో వెల్కమ్ గేమ్ అని ఒకటి పెట్టాను. సో సర్వసాధారణంగా అందరికి అభిరుచులు ఉంటాయి. అది పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కొన్ని మారుతూ ఉంటాయి సందర్భానుసారంగా. సో మీ అభిరుచులు ఇప్పుడు కలుస్తున్నాయా లేదా అని డిసైడ్ చేయడానికి సో క్వశ్చన్స్ నా దగ్గర రెడీగా ఉన్నాయి. మరి ఆన్సర్స్ మ్యాచ్ అవుతాయా లేదో చూద్దాం. సో అది మీ బోర్డ్, ఇది మీ బోర్డ్. ఓకే, స్కెచ్ ఉన్నాయి. సో నేను అడిగిన దానికి సేమ్ మ్యాచబుల్ క్వశ్చన్ ఆన్సర్స్ మీరు రాయాల్సి ఉంటుంది. బాగా ఆలోచించి రాయి. ఓకేనా? జస్ట్ సో మీ ఇద్దరు కలిసి చూసిన మూవీ, మీకు బాగా నచ్చిన మూవీ, మీ ఇద్దరు కలిసి చూసిన మూవీ, అది మీకు బాగా నచ్చిన మూవీ. సో నెక్స్ట్, మీకు నచ్చిన హాలిడే ట్రిప్. మీకు కూడా మీకు తనకేం నచ్చుతుందో రాయండి, అలానే మీకేం నచ్చుతుందో కూడా రాయండి. తనకి నచ్చింది నేను రాయాలండి, మీకు కూడా ఏం నచ్చుతుందో కూడా రాయండి. సేమ్ యాస్టీస్ మీరు కూడా అంటే తనకేం నచ్చుతుందో రాయండి, మీకేం నచ్చుతుందో కూడా రాయండి. ఎందుకంటే అవి చూస్ అవ్వాలి కదా. ఓకే. సో మీకు బాగా నచ్చిన ఫేవరెట్ డైరెక్టర్, తనకే డైరెక్టర్ మీరు రాయండి, మీ డైరెక్టర్ ఎవరో కూడా రాయండి. సేమ్ యాస్టీస్ గా మీరు కూడా అంతే, మీకు నచ్చిన డైరెక్టర్ రాయండి, తనకు నచ్చిన డైరెక్టర్ రాయండి. సో మీ ఫేవరెట్ హీరో, మీకే హీరో ఇష్టం మీరు రాయండి, తనకే హీరో ఇష్టం కూడా పక్కన రాయండి. ఓకే. సో మీకు నచ్చిన హీరో మీరు రాయండి, తనకు నచ్చిన హీరో కూడా రాయండి. ఓకే ఓకే, పక్కన రాయండి. రాశారు? అయిపోయిందా? అయిపోయింది. కన్ఫర్మా? మ్యాచ్ అవుతాయి అనుకుంటున్నారా? అవ్వ అనుకుంటున్నారా? సో ఫుల్ కాన్ఫిడెన్స్ చెప్తారు అవ్వవి. సో ఎందుకంటే క్వశ్చన్స్ కొంచెం కష్టంగా ఉన్నాయా? సో చూద్దాం మ్యాచ్ అవుతాయో లేదో.
ఎలా మ్యాచ్ అవుతాయి ఏంటో చూద్దాం. నేను అడిగిన ఫస్ట్ ఏంటంటే మీ ఇద్దరు కలిసి చూసిన మూవీ, మీకు బాగా నచ్చిన మూవీ అంటే కౌశల్ భయ్య ఏం రాశారో చూద్దాం. మిస్టర్ పర్ఫెక్ట్, మీరు కూడా మిస్టర్ పర్ఫెక్ట్. ఓ సూపర్, మ్యాచ్ అయ్యింది. సో మీ ఇద్దరి ఫేవరెట్ హాలిడే ట్రిప్ ఏదని అంటే భయ్య రాసింది మహాబలేశ్వర్. పాట కూడా ఉంది మహాబలేశ్వర్. మీరు ఏం రాశారు? మహాబలేశ్వర్. ఓ సూపర్. ఆయనకి నచ్చింది అయితే బ్యాంకాక్ అండి. బ్యాంకాక్. సో మీ ఫేవరెట్ హాలిడే ట్రిప్ చెప్పేశారు. సో మీ ఫేవరెట్ డైరెక్టర్? రాజమౌళి. మీరు రాజమౌళి. సూపర్. దాని తర్వాత మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే? నేను పవన్ కళ్యాణ్ రాశాను. తను కమల్ హాసన్ అని రాశాను. ఓకే. ఇంకొకటి కౌశల్ అని రాశాను. నాకు కౌశల్ హీరోగా నడిచిన ఎక్కువ చూసానండి. నాకు ఆయన యాక్టింగ్ ఇష్టం. సో ఆయనకి నచ్చిన హీరో అయితే కమల్ హాసన్ నాకు తెలిసి. అంటే ఒకప్పుడు కమల్ హాసన్ ఉండేవారు, కాకపోతే ఈ మధ్య ఎక్కువ సినిమాలు రావట్లేదు కాబట్టి మార్చాను అనమాట. ఈ రూట్ మార్చేసి ఎవరి పేరు రాశారు అక్కడ? పవన్ కళ్యాణ్ గారు. సూపర్. మొత్తానికి ఒక్క క్వశ్చన్ తప్ప మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. సూపర్ బ్రదర్. మీ అభిరుచులు కూడా యాజ్ ఇట్ ఈజ్ దగ్గరగా ఉన్నాయి. ఇంకొక అభిరుచి ఏంటి అంటే తను ఏం రాసిందంటే మీ పేరు హీరోగా రాసింది. వెరీ గుడ్, సూపర్. మీరు చెప్పారా తను రాయమన్నారా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. వెరీ గుడ్, స్వీట్ అండ్ లవ్లీ. నిజంగా హస్బెండ్ మించిన హీరోలు ఎవరు ఉండరు వైఫ్ కి మాక్సిమం. సో నేను ఈరోజు బాగా తెలుసుకున్నాను. నాకు కూడా నన్ను కూడా హీరో అనుకునే హీరోయిన్ ఎక్కడ ఉండే ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కమా. సో మజాగా అభిరుచులు చాలా బాగా దగ్గరగా కలిసాయి. సో ఒక స్పెషల్ ఇది భయ్యా, మీరు వచ్చిన సందర్భంగా మీతో స్పెషల్ గా ఒకటి కేక్ ప్లాన్ చేసాం. సో రేపు ఈటీవీ అభిరుచి 1 year యానివర్సరీ చేసుకున్న సందర్భంగా ముందు రోజే మనం కేక్ కట్ చేస్తున్నాం భయ్యా. అది మీతో ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. సో మీ చేతుల మీదుగా ఈటీవీ అభిరుచి యానివర్సరీ కేక్ కటింగ్ ప్లీజ్. మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఈటీవీ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఛానల్స్ ఇన్ ఇండియా. అలాంటి ఈటీవీలో అభిరుచి ఛానల్ యానివర్సరీకి కేక్ కట్ చేయడం వీఆర్ ఫీలింగ్ స్పెషల్. హ్యాపీ బర్త్డే ఈటీవీ అభిరుచి. దిస్ ఈజ్ ఈటీవీ అధినేత రామోజీరావు గారికి. అవిట్ సార్. ఇది ఈటీవీ యాంకర్ రాకేష్ కి. ఇది ఈటీవీ సీరియల్స్ గానీ అభిరుచులు గానీ ప్రతిరోజు చూసే మావిడికి. ఇది ఈటీవీని అసలు వదలు పెట్టకుండా చూసే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే మా ఈటీవీని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మా ఆర్టిస్టుల తరపున, టెక్నీషియన్స్ తరపున, అందరి తరపున థ్యాంక్స్ చెప్పుకున్నాం. మమ్మల్ని ఇలానే ఆదరించండి. సో భయ్య, అసలైన టాస్క్ ఇప్పుడు స్టార్ట్ అయింది. కాసేపు మీకు రిలాక్స్ ఇస్తాం. సరదాగా మేము వంటింట్లోకి వెళ్ళి వంట రెడీ చేసి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం. సో ఏ వంట ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎలా ఉంది అని ఇందాక నేను టాస్క్ పెట్టాను కదా, అది మీరు చెప్పాలి. యాక్చువల్గా ఏముంది, ఈ ముక్కు ఒక మూసి వాసన చూస్తే ఒక టేస్ట్ వచ్చేస్తుంది, ఇంకొకటి వాసన చూస్తే ఇంకో టేస్ట్ వచ్చేస్తుంది. అంటే వాసన బట్టి గుర్తుపట్టేసి ఎవరు ఏం చేస్తారు. ఎలా భయ్య ఇది ఎలా కనుగొనాలి? అది ఇప్పుడు కాదు, నేను వంట చేసిందో చెప్తాను. ప్రపంచ వంట చరిత్రలో ఇంతవరకు ఇలా కనుక్కున్న దాఖలాలు చరిత్రలో ఫస్ట్ టైం చేసేది నేను చెప్తాను అనమాట. అంటే వాసన చూసి ఎవరు ఏది చేశారు. ఆర్టిస్ట్ కౌశల్ భయ్య వంటల మీద కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. వంట రూమ్ లో ఉన్నాం. సో ఏం చేయబోతున్నారు? పన్నీర్ మంచూరియా. ఎవరు బాగా చేస్తారు మీ ఇద్దరులో? చేసాక చూడండి. చేసాక చూడండి. సో అంటే నాకు ఇప్పటి నుంచి ఒక డౌట్, ఒకే ఐటమ్ ఇద్దరు చేస్తే ఎందుకు టేస్ట్ మారు? చేసేవాళ్ళ హ్యాండ్ బట్టి. చేసేవాళ్ళ హ్యాండ్ బట్ట. తినేవాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేస్తే టేస్ట్ తేడా వస్తుంది. సో తినేవాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేస్తే కూడా నిజంగా టేస్ట్ మారుతుంది. అవును, ప్రేమగా చేసి పెట్టడం అని అంటారు చూసారా? ఎప్పుడైనా చేసి పెట్టారు మీ ఆయనకలాగా? పెట్టానండి. ప్రతిరోజు? రోజు కాదు, వీకెండ్స్. బాగా ఏం ఇష్టం తనకండి? నాన్ వెజ్, చికెన్ ప్రిఫర్ చేస్తారు. చికెన్ రోజు ఉండి పెడుతూ ఉంటారా? లేదు, రోజులో చికెన్ రోజుకు వెరైటీ చేస్తుంటారా? అవునా? బాగా ఏది మీరు బాగా చేసింది, తనకి బాగా నచ్చింది? ఇప్పుడు ఇది బాగా తింటారు. అవునా? స్టార్ట్ చేద్దాం. సో పన్నీర్ మంచూరియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి. పన్నీర్, కార్న్ఫ్లోర్, మిర్చి, పసుపు, అల్లం పేస్ట్, కారం, ఆనియన్స్, క్యాప్సికమ్, జింజర్ గార్లిక్, కొంచెం కరివేపాకు. అండ్ నా 1 బౌల్లో
కార్న్ ఫ్లోర్ తీసుకొని కార్న్ ఫ్లోర్ లో పసుపు కారం. అదేంటి మీరు పుదీనా వేశారు, దాని తర్వాత అంతే. చేసే విధానం ఒకటైనా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. సో వెల్లుల్లి పేస్ట్ మీకు సో కార్న్ ఫ్లోర్ లో పసుపు కారం జింజర్. తర్వాత ఏం చేయాలి? ఇది కార్న్ ఫ్లోర్ ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. ఓకే సో అక్కడ మాత్రం ఫస్ట్ ఉల్లిపాయలు, తర్వాత కొత్తిమీర, తర్వాత కరివేపాకు, దాని తర్వాత పసుపు కారం జింజర్. సో అక్కడ డిఫరెంట్, ఇక్కడ సో డిఫరెంట్. చూద్దాం. అందుకే చెప్పాను కదా ఇంగ్రీడియంట్స్ డిఫరెన్స్ అని. అవునవును, చేసే విధానం అంటే డిఫరెంట్ అని. యా యా మీరు ఆల్రెడీ అక్కడ పన్నీర్ వేసేసారు, అక్కడ పన్నీర్ వేసారు. కమాన్ ఫాస్ట్. మీరు ఉత్త పన్నీర్ వేసేస్తున్నారు. డిఫరెంట్. కానీ నాకు తెలిసి తనే ఫాస్ట్గా చేసేటట్టుంది. మీరు కూడా ఫాస్ట్గా చేయాలి. మెల్లగా మెల్లగా. వెరీ గుడ్. ఫస్ట్ పన్నీర్ని ఇక్కడ వేయిస్తున్నారు. ఇక్కడ మాత్రం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఆఫ్టర్ పన్నీరు. గుడ్. అందుకే చేసే విధానం బట్టి, చేసే టేస్ట్ని బట్టి కూడా డిఫరెంట్ ఉంటాయి. యాక్చువల్లీ 2 times ఫ్రై అవ్వాలండి. 2 times. ఎందుకండి? అంటే ఫస్ట్ టైం సరిగ్గా అవ్వదు కదా, సెకండ్ టైం డిప్ చేయడం వల్ల మనకి ఎక్కువ అది దీనికి అంటుతుంది. మళ్ళీ అంటుంది. సో గుడ్. ఇంట్లో కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారా? చేస్తాను. వెరీ గుడ్, నైస్. సో చాలా ఈజీ ప్రాసెస్ కూడా కదండి. సో మీ పెళ్ళైన తర్వాత మీరు చేసిన ఫస్ట్ ఐటమ్ ఏంటి వంట? నేను నాన్ వెజ్ చేశానండి. చికెన్. నాన్ వెజ్ ఆల్వేస్. బికాస్ కౌశల్ గారికి చికెన్ ఎక్కువ ఇష్టం. సో పన్నీర్ మంచూరియా నేను కూడా పని చేసేలా చేసావు కదా. సో నేను కూడా హెల్ప్ చేస్తాను, ఎందుకంటే చాలా ఈజీ అనుకున్నాం. కానీ నూనెలో డిప్ చేయడం, మళ్ళీ డిప్ చేసి మళ్ళీ పెట్టడం 2 times. సో ఇక్కడ ఎవరు ఫస్ట్ చేస్తారనే విషయం తెలియదు, కానీ చాలా క్యూరియాసిటీగా ఉంది నాకు కూడా. సో గుడ్. నేను కొంచెం మీ అత్తగారికి హెల్ప్ చేస్తూ ఉంటా. ఓకేనా? మీరే ఫీల్ అవ్వకుండా. నేనే ఫీల్ అవునండి. గుడ్. అదే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంట్లో మీకన్నా మీ అత్తగారు బాగా చేస్తారా, మీరు బాగా చేస్తారా అనిపిస్తుంటుంది వాటిలో? సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కరండి. నిజం చెప్పండి, పర్లేదు, ఏమనుకోండి. నేను మీరే బాగా చేస్తారు కదా. ఇప్పుడు మీరు ఇప్పుడు తింటారు కదా, మీరు చెప్తారు కదా, దాన్ని బట్టి తెలుస్తుంది. అంటే చూస్తుంటే చాలా బాగుంది అనిపిస్తుంది. తింటే కూడా బాగుంటుందండి, తిన్నా కూడా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా టీవీలో చూసి వంటలు ఇంట్లో ప్రయోగాలు ఏమైనా చేశారా? ఇది అలాంటిదేనండి. ఇది టీవీలో చూసిందారా? ఇది ఫస్ట్ లో పెళ్ళైన కొత్తలో చూసారా? టీవీలో చూసిన ఐటమ్ ని టీవీలోనే చేస్తున్నారా? అండ్ నౌ ఐ నీడ్ సాస్. సాస్ కావాలా? మొత్తం పోసేనా? వద్దు, కొంచెం జస్ట్ స్పూన్. నిజంగా సాస్ వాడట్లేదు, ఏమీ వాడట్లేదు. నిజంగా గ్రేట్. ఇక్కడ వంట వీళ్ళు చేస్తున్నట్లేదు, నేను చేస్తున్నట్టుంది. సో ఆల్మోస్ట్ పన్నీర్ మంచూరియా రెడీ అయిపోయింది. దాన్ని చక్కగా అలంకరణ చేసుకొని లోపల సరదాగా మనం ఒక గేమ్ ఆడాలి. అయిపోయింది కదండి. సో అయిపోయింది కదా, నా పని కూడా అయిపోయినట్టు ఆల్మోస్ట్ అనిపిస్తుంది. సో నేను దీన్ని గ్యారేజ్ చేస్తాను. ఇందులో గ్యాప్లో మీరు ఓ మంచి గేమ్ ఆడండి, ఓకేనా? సార్ సరదాగా ఇప్పుడు ఒక నేను గేమ్ ప్లాన్ చేశాను. గేమ్ పేరు ఏంటంటే కామెడీగా, అంటే ఇది ఒరిజినల్గా ఏం పెడతారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం దీనికి పెట్టిన పేరు నట్టు మీద బాలు. యాస్, ఇలా 1 minute ఎన్ని బాల్స్ పెడతారో అదే సరదాగా గేమ్. సో ప్లాన్ చేశాను, అందుకే చూద్దాం ఎవరు ఎన్ని పెడతారో. లెట్స్ స్టార్ట్. 1 2 3. కమాన్ 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 కమాన్. కొంచెం టఫ్గా నేను ఆడేటప్పుడే పెట్టలేకపోయాను.
ఇంకా కొంచెం కష్టమే. అబ్బో అత్త ముందే నట్లన్నీ పెట్టేసుకున్నారు. మెల్లగా స్లోగా పెడితే మాత్రం పెట్టేయచ్చు తొందరగా. మెల్లగా పెట్టండి, స్లోగా. మెల్లగా 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 మెల్లగా. సో కమాన్ ఫాస్ట్. టూ బాల్స్ పెట్టేశారు అక్కడ, 2 balls. అత్త కమాన్. సో ఇక్కడ ఇక్కడ కొంచెం కష్టమే, ఎందుకంటే నట్టు మీద బాల్ పెట్టడం కొంచెం గ్రిప్ ఉండదు కాబట్టి. సో డిఫరెంట్ గా ప్లాన్ చేశారు మా వాళ్ళు. ఇక్కడ 5కి 5 పెట్టేశారు. ఎప్పుడు ఆడేనండి గేమ్? లేదండి. పేపర్ లీక్ అయిందా? లేదండి. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన కౌశల్ భయ్యని ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్. సో వెల్కమ్ భయ్యా. సో ఈ గ్యాప్ లో ఇక్కడ చాలా దారుణాలు జరిగాయి, చాలా అద్భుతాలు జరిగాయి, చాలా విచిత్రాలు కూడా జరిగాయి. సో చాలా విషయాలు తెలుసుకున్నాం, చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరిది టేస్టీగా ఉంది, ఎవరిది బాగుంది అని చెప్పడం. చూడడానికి రెండు డిఫరెంట్ వేరియేషన్స్ లో ఉన్నాయి. బట్ అది టేస్ట్ చూస్తే కానీ తెలియదు, ఎందుకంటే పన్నీర్ మంచూరియా కాబట్టి అది మంచింగ్ కి స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఏది పర్ఫెక్ట్ టేస్ట్ చూస్తే చెప్పండి. బాగా ఇష్టమైన ఐటమ్ అంటే ఇది. అవును, అంటే వెజ్ లో దిస్ ద బెస్ట్ ఐటమ్. బెస్ట్ ఐటమ్ అంటారా? సో ఒక సరదా గెస్ట్ చేయండి, ఏది అమ్మది ఏది మీ వైఫ్ ది, ఏదో సరదా గెస్ట్ చేయండి చూద్దాం. డెకరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది డెఫినెట్ గా ఆవిడది. ఇది ఆవిడది. వెరీ గుడ్. డెకరేషన్ కాస్త తక్కువ ఉంది కాబట్టి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారా? మా మమ్మీది అంటారా? సో గుడ్, చాలా బాగుంది భయ్య, బాగా చెప్పారు. టేస్ట్ చేసే ముందు సరదాగా గేమ్, ఇప్పుడు నేను పెట్టే గేమ్ తలుచుకుంటే నాకేం నవ్వు వస్తుంది. సో చాలా కామెడీ సిల్లీ గేమ్ అనమాట. చిన్నప్పుడు పెన్సిల్ తో మనం చాలా అద్భుతాలు రాసేవాళ్ళం. మనం నేర్చుకుంది బల్బం, తర్వాత పెన్సిలే. తర్వాత మనకు ఫస్ట్ ఫ్లాపీ సంథింగ్ ఏదో ఉండేది, దాని తర్వాత సిడీస్ వచ్చాయి. ఈ మధ్య సిడీస్ కూడా పోయి అన్ని పెన్ డ్రైవ్లు, డెస్క్లు, పెన్ డ్రైవ్లు కూడా పోయే కాలం ఇప్పుడు. ఇంకా ఈ పెన్సిల్ ని, ఈ సీడీని పెన్సిల్ కి టచ్ చెయ్యకుండా అలా నిదానంగా అలా వదిలే. స్టార్ట్ ది గేమ్. రెడీ? వావ్, సూపర్ భయ్య. సూపర్. నేను ఆడినా కూడా నేను ఇంత బాగా ఆడలేనేమో. మీరు పెన్సిల్ నుంచో పెట్టారు, వెరీ గుడ్, సూపర్ గా ఆడారు. సో రెసిపీస్ కూడా టేస్ట్ చేద్దాం, ఓకేనా? అసలైన టఫ్ గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఏది ఇందాక ఏదన్నారు? ఇది యాక్చువల్ గా తెలిసిపోతుంది. ఇప్పుడు మార్చడాలు, ఈ గేమ్ అనే గ్యాప్ లో కొన్ని అబ్జర్వ్ చేశారు కౌశల్ గారు. సో ఇవన్నీ రాంగ్ అనమాట. ఇందాక చెప్పిందే మనం ఫిక్స్ అవుదాం. ఇది వైఫ్ చేసిందని చెప్పారు, నాకు గుర్తుంది బాగా. ఇది మమ్మీ చేసిందని చెప్పారు. సో చెప్పండి భయ్య, ఎలా గెస్ చేశారు? అదే ఇప్పుడు యాక్చువల్ ఇందాక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, బట్ ఇప్పుడు కొంచెం క్లోజ్ నుంచి చూస్తుంటే ఈ పన్నీర్ కటింగ్ స్టైల్ ఉంది కదా, ఈ రెండు కట్ చేసింది నేనే. అర్థమైందా? రెండు సమపాలలో కట్ చేశాను. చేయడం ఈజీయే, బట్ పైన డెకరేషన్ ఉంటుంది కదా, అది చాలా కష్టం. అయ్యా తప్పించుకోవడానికి అంత చెప్తున్నాడు ఇప్పుడు. సో రివీల్ చేద్దాం. ఫస్ట్ టేస్ట్ చేయండి. ఓకే, టేస్ట్ చేసి చెప్పండి. ఏది బాగుంది? అది కొంచెం క్రిస్పీ ఎక్కువైంది, బట్ ఐల్ గో ఫర్ దిస్. గుడ్. సరే ఇప్పుడు రివీల్ చేద్దాం. ఇది మాత్రం ఇందాక ఎవరు చేశారని చెప్పారు? మమ్మీ చేసిందని చెప్పారు. ఇదేమో సో మన ఫస్ట్ ఇది మమ్మీ అన్నారు కదా. సో మమ్మీ చేసిన డిష్ లో సో కరెక్టా కాదా చూద్దాం. వావ్, అన్నమాట. సో మీరు పన్నీర్లో కాలేస్తారు. సో ఇది ఆల్వేస్
వైఫ్ తెలిసిపోయింది కాబట్టి. సో ఇది సో థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా మా షోకి వచ్చినందుకు. మా షో గురించి మీరేమన్నా మా అభిరుచి ప్రేక్షకులకు చెప్పాలనుకుంటే. మజారా షో ఇస్ నైస్ అండి, చాలా బాగుంది. ఎందుకంటే ఒక పక్క భార్యని ఒక పక్కన మదర్ని ఇద్దరిని పెట్టి వాళ్ళిద్దరిని చేసే డిష్లు పెట్టి వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారో మా చేత టేస్ట్ చూపించడం ఇట్స్ రియలీ నైస్ కాన్సెప్ట్. అండ్ ఈ షో ఇలాగే చాలా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. యా థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎలా అనిపించింది? ఇట్ వాస్ నైస్ అండి. ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇలాంటి షోకి రావడం. ఫస్ట్ టైం ఇలా ఫ్యామిలీతో కలిసి చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందుకే మీకు చెమటలు వస్తాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కౌశల్ భయ్య. మీ ఫ్యామిలీతో అందరితో వచ్చి మా వంటలతో పాటు అలాగా వినోదాలని చాలా మా ప్రేక్షకులకి షేర్ చేసినందుకు మా ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మీకు స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్.